India has been a good friend, but India has charged basically more tariffs than almost any other country. You know that, right? Over the years. But now I'm in charge, and you just can't do that. వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్. అంతర్జాతీయ రాజకీయాలు వాణిజ్య రంగంలో ఒక కీలకమైన చర్చకు తెరలేచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన కొన్ని ప్రకటనలు భారత్తో అమెరికా భవిష్యత్ బంధాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. తాజాగా ట్రంప్ 2 ప్రధాన అంశాలను ప్రస్తావించారు. ఒకటి, భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 20% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్ విధింపు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తున్నట్లు తెలిపాడు. రెండోది, రష్యాతో భారత్ రక్షణ ఒప్పందాలపై పెనాల్టీ విధింపు. ఈ 2 అంశాలు దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ అమెరికా బంధాన్ని ప్రభావితం చేయగలవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా వాణిజ్య కోణంలో ఈ సుంకాల వివాదాన్ని విశ్లేషిద్దాం. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవి కాలంలో భారత్ అమెరికా వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తుందని పదే పదే ఆరోపించారు. ముఖ్యంగా అమెరికన్ కంపెనీ అయిన హార్లీ డేవిడ్సన్ బైకులు భారత్లో అధిక పన్నులకు గురవుతున్నాయని ఆయన తరచుగా ప్రస్తావించేవారు. గత ఎన్నికల ప్రచారంలో సైతం తాను తిరిగి అమెరికా అధ్యక్ష పదవి చేపడితే భారత్ నుంచి వచ్చే కొన్ని వస్తువులపై 25% దిగుమతి సుంకం విధిస్తానని ప్రకటించారు. అసలు ఈ సుంకం అంటే ఏంటి, దాని ప్రభావం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఒక దేశం తమ దేశీయ పరిశ్రమలను రక్షించుకోవడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, నిర్దిష్ట వాణిజ్య విధానాలను ప్రభావితం చేయడానికి విదేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై విధించే పన్నులనే టారిఫ్ అంటారు. ట్రంప్ చెబుతున్న ఈ 25% సుంకం అమల్లోకి వస్తే భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై ప్రభావం చూపుతుంది. మన దగ్గర నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ విధించడం వల్ల అమెరికాలో పోటీ పడడం కష్టమవుతుంది. ఇక రెండో అంశం రష్యా లింక్డ్ పెనాల్టీ. ఇది మరింత క్లిష్టమైనది. అమెరికా విదేశాంగ విధానంలో కీలకమైనది. భారత్ రష్యా నుండి అధునాతన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసింది. ఇది సుమారు $5.4 బిలియన్ విలువైన ఒప్పందం. అమెరికా చట్టం ప్రకారం రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా వంటి దేశాలతో ముఖ్యమైన రక్షణ లావాదేవీలు జరిపే దేశాలపై అమెరికా ఆంక్షలు విధించవచ్చు. ట్రంప్ ఇప్పుడు S-400 ఒప్పందాన్ని ఉద్దేశిస్తూ పెనాల్టీ విధించే అంశాన్ని ప్రస్తావించారు. ఇది భారత్ అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ తన రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి వైవిధ్యమైన వనరులను ఆశ్రయిస్తుంది. రష్యా వాటిలో ముఖ్యమైన భాగస్వామి కూడా. అమెరికా ఆంక్షలు విధిస్తే అది భారత రక్షణ తయారీ, నిర్వహణ సామర్థ్యాలపై పరోక్ష ప్రభావాన్ని చూపగలదు. ట్రంప్ విధించిన టారిఫ్పై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. అయితే గతంలో అనేక సందర్భాల్లో భారత్ తన సార్వభౌమాధికారం ఆధారంగా తన రక్షణ అవసరాల కోసం ఏ దేశం నుండైనా కొనుగోలు చేసే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. వాణిజ్యపరంగా అమెరికా డిమాండ్లను పరిష్కరించడానికి భారత్ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. ఉదాహరణకు కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించింది. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. ఒకవైపు అమెరికా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ను ఒక కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తుండగా, మరోవైపు ఈ వాణిజ్య రక్షణ వివాదాలు ఆ బంధానికి పరీక్షగా నిలుస్తున్నాయి. ఇరు దేశాలు దౌత్య మార్గాల ద్వారా ఈ సంక్లిష్ట సమస్యలను ఎలా పరిష్కరించుకుంటాయో, ఈ పరిణామాలు ప్రపంచ వాణిజ్య భద్రతా వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.